హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ట్రిప్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చిక్మగళూరుకి అయితే మేము వెళ్ళామండి. ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రైడే ఆఫ్టర్నూన్ అయితే మేము స్టార్ట్ అయ్యాము. నైట్ కోసం అనేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. పులిహోర అండ్ పెరుగన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా 3 o'clock అంతా స్టార్ట్ అవుదాము అనుకున్నాము, కానీ 4 అయితే అయిందండి మాకు టైము. ఇంటి దగ్గరే బెంగళూరు నుంచి చిక్మగళూరుకి అయితే 250 kilometers అయితే ఉందండి. ఒక 5 or 6 hours అయితే పడుతుంది. ఇంకా మేము 4 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ బెంగళూరు ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళేసరికి మాకైతే 5 o'clock అయితే అయింది. ఇంకా వెళ్ళే దారిలో మా హస్బెండ్ సార్ వాళ్ళ మేనేజర్ సార్ని వాళ్ళ వైఫ్ని ఇద్దరిని అయితే తీసుకొని వెళ్తున్నాం. వాళ్ళు కూడా అయితే మాతో పాటు అయితే వచ్చారు. ఇంకా వెళ్ళే దారిలో 6 o'clockకి 6:30కి అలా ఒక దగ్గర అయితే హోటల్ దగ్గర ఆపుకొని టీ కాఫీలు అయితే తీసుకొని మా బాబుకు కూడా అయితే పాలు తాపించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్కడైతే ఒక 1/2 hour అయితే టైం అయితే పట్టింది. ఇంకైతే వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొన్ని చోట్ల అయితే రెయిన్ కూడా పడుతుంది. వెళ్ళేదారిలో క్లైమేట్ కానీ వ్యూ కానీ అయితే చాలా బాగుంది. వెళ్ళే రూట్లో అన్ని చెట్లు, కొబ్బరి చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళేసరికి నైట్ అయితే 10 o'clock అయితే అయిపోయింది. ఇంకా నైట్ ఒక దగ్గర అయితే 8:30కి అలా ఆపుకొని తీసుకెళ్ళిన ఫుడ్ అయితే తినేసాము. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. 10 అయితే అయింది. ఇంకా 10 o'clockకి రూమ్కి అయితే చేరుకున్నాము. ఇదైతే మార్నింగ్ షూట్ చేసిన వీడియో, వెకేట్ చేసే ముందర. ఆ నైట్ అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా రూమ్కి అయితే వచ్చాము. హోటల్ అయితే చాలా బాగుంది. రూమ్ కూడా చాలా బాగుంది. ఇది టాప్ ఆఫ్ ద టౌన్ అంట ఈ హోటల్. ఎవరైనా వెళ్తే కంపల్సరీ ఇక్కడే అయితే స్టే చేయండి. ఒక మినీ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. డబుల్ బెడ్ అయితే ఉంది. ఏసీ రూము, బాల్కనీ కూడా ఉంది. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. సర్వీసింగ్ కూడా ఉంది రూమ్కి. మనం కాల్ చేస్తే వాళ్ళు టీ కాఫీ ఏవైనా మనకి రూమ్కి అయితే తెచ్చిస్తారు. చాలా బాగుంది. ఇక్కడైతే కంపల్సరీ స్టే చేయండి వెళ్తే కనుక. ఇంకా మేము మార్నింగ్ 10 రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. ఊరు నుంచి చిక్మగళూరు ప్లేసెస్ చూడడానికి మనకు అంత ఘాట్ రోడ్డు, హిల్ స్టేషన్, ఘాట్ రోడ్డు అంతా కలిపి ఒక 25 to 30 kilometers అయితే ఉంది. ఇంకా మేమైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే మనకు సిరి కాఫీ కేఫ్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్లేస్ అయితే అదే. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ కాఫీ పౌడర్ కూడా అక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ అయితే అదే వస్తుంది మనకు చిక్మగళూరులో. ఈ ప్లేస్ అయితే కంపల్సరీ విజిట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాము. దారిలో అయితే కొన్ని చోట్ల రెయిన్ అయితే పడుతుంది, కొన్ని చోట్ల రెయిన్ అయితే లేదు. చలి మాత్రం చాలా ఉంది. మంచు ఉంది. మనకు రూట్ కూడా కనిపించట్లేదు. ప్లేస్ అయితే హిల్ స్టేషన్ చాలా ఉంది. కంపల్సరీ అయితే విజిట్ చేయండి. చలి కూడా చాలా ఎక్కువగానే ఉంది. చిన్నపిల్లలు అలా వెళ్ళేటట్లయితే మీరైతే స్వెటర్లు అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. మేము తీసుకెళ్ళంగానే అన్ని రూమ్లోనే పెట్టేసి వెళ్ళాము. ఇంకా మా బాబుకి ఒక్కడికైతే తీసుకున్నాము. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్ళాము. వాటర్ ఫాల్స్ అప్పటికే రెయిన్ అయితే పడుతూ ఉంది. ఇంకా చూసేసి వచ్చేసాము. అప్పటికే మాకైతే ఆఫ్టర్నూన్ అయితే టైం అయితే అయిపోయింది. ఘాట్ రోడ్ అయితే చాలా ఉంది. కార్ అయితే మేము ఒక దగ్గర అయితే పెట్టేసి పైకి జీప్ అయితే మాట్లాడుకొని వెళ్ళాము. కార్ అయితే వెళ్తుంది, కానీ రిస్క్ ఎందుకు అనేసి జీప్ మాట్లాడుకొని అయితే వెళ్ళాము మేమైతే ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి. హెబ్బా ఫాల్స్, ములియంగిరి, జెట్ పాయింట్ అండ్ జెరీ ఫాల్స్ కంపల్సరీ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా వెళ్ళే రూట్లో కొద్దిగా షాపింగ్ అయితే చేసాము. కాఫీ పౌడర్, అలానే చెక్క, లవంగం అన్ని రకాలైతే ఉన్నాయి. అక్కడ కొంచెం అయితే షాపింగ్ చేసాము. మార్నింగ్ టిఫిన్ అయితే హోటల్ వాళ్ళే కాంప్లిమెంటరీ అయితే ఉంటుంది. అక్కడైతే బుక్ చేసుకున్నాం మేము. ఇంకా ఆఫ్టర్నూన్ బయట తినేసాము. ఇంకా నైట్ అయితే మా హస్బెండ్కి అయితే కన్వెన్షన్ అయితే ఉన్నింది. ఇంకా నైట్ డిన్నర్ అయితే అక్కడే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. మేమైతే డిన్నర్ అయితే అక్కడే చేసాము. డిన్నర్ చేసి మళ్ళీ నైట్ రూమ్కి అయితే వెళ్ళేసరికి 10:30 అయితే అయిపోయింది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.